Hi guys, welcome to my channel. Hello, it's Monica. So guys, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నిన్న పెట్టిన యూట్యూబ్ షార్ట్లో మా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వ్యూ. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా క్లారిటీతో ఎందుకు ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్, వై వీ హ్యావ్ డిజైన్ లైక్ దిస్ అండ్ ఎలాంటి యూజెస్, ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇవన్నీ షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ వీడియో. So this this is our breakfast counter. Breakfast counter, it's like dining table ఎక్కువ స్పేస్ ఉండకూడదు, ఇంకా మనకి స్టైలిష్ లుక్ కోసం. అండ్ మాకు ఫస్ట్ ఇలా హాల్ ఎంట్రన్స్ నుంచి రాగానే డైనింగ్ హాల్ కొంచెం పెద్దగా ఉంటుంది. లైక్ మేము ఈ ఫ్లాట్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ లైక్ ఇట్స్ అన్ ఓపెన్ కిచెన్. మాకు లైక్ డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్ ఇవన్నీ అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మేము ఇలా ఓపెన్ కిచెన్ తీసుకుందే మిడిల్లో ఐలాండ్ ఆరెల్స్ ఇలా సైడ్లో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కాన్సెప్ట్లో చేయించుకోవాలని. సో దిస్ కంప్లీట్ డైనింగ్ హాల్ కంప్లీట్గా అక్కడ కాకరీ యూనిట్ పెట్టుకొని డైనింగ్ టేబుల్ పెట్టుకొని కిచెన్ ఇటు ఉండేసి హాల్ మొత్తం ఆక్యుపై చేయకూడదు. లైక్ హాఫ్ ఆఫ్ ది హాల్ మేము ఇలా కిచెన్ వరకు ఎండ్ చేసేద్దాం ఇంక్లూడింగ్ డైనింగ్. సో మిగతా హాల్ ఫర్ అనదర్ పర్పస్ వీ కెన్ యూస్ ఇట్ అని చెప్పేసి ఇలా మేము బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కొంచెం పెద్ద సైజ్గా లైక్ ఎవ్రీ వన్ అన్నారు ఎక్కడైతే ఈ కబోర్డ్ వస్తుందో ఈ లెంత్ వరకే ప్లాట్ఫామ్ వేయించుకుంటే బెటర్. చాలా మెంబర్స్ అన్నారు ఈవెన్ ఆర్ ఇంటీరియర్ కూడా లైక్ ఎంతవరకు ఈ కబోర్డ్ ఉంటుందో ప్లాట్ఫామ్ కూడా అంతవరకు వస్తే బాగుంటుంది, హెవీగా వద్దనేసి లైక్ చాలా మెంబర్స్ చెప్పారు. బట్ ఫర్ మీ నాకేంటంటే ఎలాగో వీఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ డైనింగ్ టేబుల్, ఉన్న ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లిటిల్ బిట్ ఎక్స్టెన్షన్ లైక్ ఇప్పుడు అటు సైడ్ కొంచెం ఎక్స్టెండ్ చేసాం, ఇటు సైడ్ ఎక్స్టెండ్ చేసాం. బికాస్ మనం చేసి పెట్టుకున్న కూర్చున్నప్పుడు కింద డ్రాస్ అనేవి లెగ్కి హిట్ అవ్వకూడదు, స్పేషియస్గా ఉండాలి కాస్త లెగ్స్కి అనేసి వన్ సైడ్ ఎలాగో వదులుతారు. బట్ ఐ హ్యావ్ లైక్ టూ సైడ్స్. సో దానివల్ల ఏంటంటే మనం ఇక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా వీ హ్యావ్ సఫిషియంట్ లెగ్ స్పేస్ అండ్ కంఫర్ట్గా కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు తిన్నంతసేపు. లైక్ మళ్ళీ చిన్నగా చేయించుకుంటే వి కాంట్ ఈవెన్ పుట్ ఆర్ డిషెస్ హియర్. ఇక్కడ కూర్చోవాలి, అక్కడ వెళ్ళి సర్వ్ చేసుకోవాలి. సో అలా తిరగకూడదు, కంఫర్ట్గా తిన్నంతసేపు ప్రశాంతంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి. నేను ఎవ్వరు వద్దన్నా సరే ఐ వాంటెడ్ దిస్ బిగ్ సైజ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేసి మరీ ఫైట్ చేసి మరీ ఇంత లెంతీగా చేయించుకున్నాను. యాక్చువల్లీ నాకు ఇంకొంచెం ముందుకు రావాలని కూడా ఇంట్రెస్ట్ ఉండే, బట్ ఆల్రెడీ కింద డ్రా సెట్ అయిపోయింది. అండ్ ఇది కొంచెం ముందుకు రావాలంటే కింద కూడా ఇంకొంచెం రావాలి, బట్ ఇది చిన్నగా అయిపోయింది. సరే ఇంక ఇది ఇంకా ఎక్స్టెండ్ చేస్తే బాగుండదని 3 sides 1 feet ఎక్స్ట్రా, నాట్ 1 feet 2 feet ఎక్స్ట్రా ఇలా వదిలిపెట్టేసాం. అండ్ దీస్ హ్యాంగింగ్ లైట్స్ సమ్ టైమ్స్ ఎవ్రీ టైమ్ లైట్స్ వేసుకోవాలి అలా అని ఏం లేదు. పర్టికులర్గా చిల్ అవ్వేటప్పుడు సమ్ స్పెషల్ మూమెంట్స్ లైక్ నైట్ డిన్నర్ టైంలో అన్ని లైట్స్ ఆఫ్ చేసేసి డైనింగ్ హాల్లో మనం ఓన్లీ విత్ హ్యాంగింగ్ లైట్స్ కూర్చుంటే ఆ ఫీల్ ఎంత బాగుంటుందంటే మనం ఇప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళి చూస్తాం కదా, మొత్తం డార్క్గా ఉండి ఓన్లీ మన కూర్చున్న టేబుల్ దగ్గర లైట్స్ వస్తాయి, ఎలా ఎలా ఉంటుంది దట్ ఫీల్. ఇట్స్ రియలీ వెరీ గుడ్ ఫీల్ అనమాట. లైక్ స్పెషల్గా అనిపిస్తుంది ఆ వార్మ్ ఫీల్. అందుకని లైట్స్ సమ్ స్పెషల్ అకేషన్స్ అప్పుడు వి యూస్ దిస్ లైట్స్. అండ్ హ్యాంగింగ్ లైట్స్ డిజైన్స్ ఈ టైప్లో సెలెక్ట్ చేసుకున్నాం. చాలా టైప్స్ ఉంటాయి, హెవీగా ఉంటాయి, స్మాల్గా ఉంటాయి, డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ లుక్లో ఉంటాయి. మాకు ఈ లుక్ బాగా అనిపించి వి చూస్ దిస్ హ్యాంగింగ్ లైట్స్. అండ్ కమింగ్ టు దిస్ లెడ్జర్ షెల్ఫ్స్, ఇది ఓపెనబుల్ షెల్ఫ్స్. ఫస్ట్ వచ్చేసి వి ప్లాన్ ఫర్ గ్లాస్, బట్ ఐ ఫెల్ట్ లైక్ గ్లాస్ పెట్టుకుంటే ప్రతిసారి ఓపెన్ చేస్తే ఇక్కడ కూర్చునే వాళ్ళకు కూడా ప్రాబ్లంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇలా కూర్చున్నారు కదా వైల్ ఈటింగ్, ఏదైనా అవసరం ఉంటుంది అనుకోండి, అప్పుడు ఇలా ఓపెన్ చేసి తీసుకుంటే అక్కడ కూర్చునే వాళ్ళకి కంఫర్ట్గా ఉండదు. సో ఎవ్రీ టైం ఈజీగా కూడా యాక్సెస్ చేసుకోలేము గ్లాస్ అనగానే ఓపెన్ చేస్తూ చేయడం. సో లైటింగ్స్ వచ్చాయి కానీ గ్లాస్ పెట్టించలేదు. ఇలా ఓపెన్గా ఉంటే వీ కెన్ ఆర్గనైజ్ దిస్ వే అండ్ ఏదైనా కంఫర్టబుల్గా తీసుకొని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎలాగో కిచెన్ అంతా కంప్లీట్ క్లోజ్డ్గానే ఉంటుంది కదా,
ఇట్స్ లైక్ దిస్ పార్ట్ ఓపెన్గా ఉంటే మనకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. అండ్ నేను వచ్చేసి ఈ పైన ఈ బాక్సెస్ కనపడుతున్నాయి చూడండి, ఇవన్నీ నేను ఐకియాలో పర్చేస్ చేశాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. లైక్ దేర్ వాజ్ సంథింగ్ ఆఫర్ ఆన్ దిస్, సో బడ్జెట్ రేంజ్లో, ఐ మీన్ ఆఫర్‌లో జస్ట్ తక్కువలో ఇలా ప్యాక్ ఆఫ్ 5 పీసెస్ అండ్ బా అనిపించాయి. సో, ఇలా స్నాక్స్ ఆర్గనైజ్ ఏదో ఒకటి కిచెన్‌లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని తెచ్చుకున్నాను. బట్ నేను ఇక్కడ ఎందుకు ఇది పెట్టానంటే ఓవరాల్ ఆ బాక్సెస్‌లో స్నాక్స్ ఫిల్ చేసి పెట్టేసాను. ఒక దాంట్లో బిస్కెట్స్, చిప్స్, ఇంకా ఒక దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఇలా అన్నీ ప్యాక్ చేసి అవన్నీ అలా పెట్టేసాను. సరే డ్రావర్స్‌లో ఎందుకు క్లోజ్ చేసి పెట్టుకోవడం, ఇక్కడ ఉంటే ఈజీగా తీసుకొని ఇలా ఇక్కడే కదా కూర్చొని తింటాం, ఈజీగా ఉంటుంది. పైగా కంఫర్ట్‌గా పిక్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ ప్లేస్ చేసేసాను. అండ్ సీ దిస్ లిటిల్ ప్లాంట్స్, అండ్ ఈ ప్లాంట్స్ కూడా ప్యాక్ ఆఫ్ 5 ఇలా, ఇవి కూడా ఐకియాలోనే తీసుకున్నాను. ఇలా మినీ ప్లాంట్స్ అక్కడక్కడ ఇలా పెట్టుకుంటే లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనేసి ఇక్కడ ప్లేస్ చేశాను. అండ్ కమింగ్ టు దిస్, ఇట్స్ అ డీటాక్స్ వాటర్ క్యాన్. ఇది లాస్ట్ టైం సేమ్ ఇలా ఐకియాకి వెళ్ళినప్పుడే స్పెషలీ ఫర్ డిటాక్స్ వాటర్, యాక్చువల్లీ ఈ ఓపెన్ షెల్ఫ్ పెట్టుకున్నప్పుడే మేము ఇక్కడ ఇది ఉండాలని ప్లాన్ అనుకున్నాము. సో వి బాట్ దిస్ ఫ్రమ్ ఐకియా యాజ్ వెల్. అండ్ ఇట్స్ అ టిష్యూ బాక్స్ హోల్డర్. మనం తినే అప్పుడు ఏదైనా టిష్యూస్ యూజ్ ఉంటుంది కదా, అప్పుడు ఇలా పిక్ చేసుకోవడానికి టిష్యూస్ కవర్తో పెట్టకుండా ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది కూడా చూడటానికి. అండ్ this is like, you know, the pickle holder, like pickle, spice, like something. ఇది బాగా అనిపించిందని తీసుకున్నాను. ఇట్స్ మనకి ఇలా సాల్ట్, పెప్పర్ అండ్ పికిల్ పెట్టుకోవచ్చు దీంట్లో. ప్రస్తుతం ఇట్స్ ఎంటీ నౌ, ఇంకా ఫిల్ చేయలేదు. అండ్ ఈ కంప్లీట్ షెల్ఫ్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పార్ట్ అనమాట. మార్నింగ్ మాకు ఇలా ఓట్స్ తినడం అలవాటు. సో ఇక్కడ కూర్చున్నప్పుడు లైక్ వీ కెన్ ఈజీలీ పిక్ ఆల్ ఆర్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఫ్రమ్ హియర్. అందుకనేసి నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ షెల్ఫ్లో నుంచి. సో కింద కూడా ఇలా స్టోరేజ్ బాక్స్ డోర్స్ కూడా వచ్చేసాయి. అండ్ నేను ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టడానికి రీజన్ మెయిన్గా ఏంటంటే, మళ్ళీ ఇది డైనింగ్ హాల్లోకి వెళ్ళిపోతుంది, అలా ఉండకూడదు, ఎవ్రీథింగ్ కిచెన్లోనే ఇలా సెట్ చేసుకున్నాను. అండ్ ఆ స్టాండ్ కూడా నేను ఐకియాలో తీసుకున్నాను, అది ఫర్ గార్లిక్, పొటాటో, ఆనియన్ ప్లేస్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి లైక్ కంప్లీట్ బిగ్ హాల్. ఇక్కడ నేను ఫ్రిడ్జ్ పెట్టుకుంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్, సో చాలా ఇరుగ్గా ఉంటుంది అక్కడ మూవ్ అవ్వడానికి. అండ్ ఆల్సో ఇట్స్ డైనింగ్ టేబుల్ ఏరియా, బట్ వీ హ్యావ్ నాట్ ప్లాన్ ఫర్ దట్. అది ఇంకా దేనికైనా యూజ్ అవుతుంది ఆ స్పేస్ అనేసి అలా ఉంచేసి ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇలా ప్లాన్ చేశాము. ఈ చైర్స్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను, మా కిచెన్ థీమ్కి సూట్ అయ్యేలాగా. ఇట్స్ రొటేటింగ్ అండ్ హైట్ అడ్జస్టబుల్ చైర్స్, చాలా కంఫర్ట్‌గా ఉన్నాయి. చైర్స్ మాత్రం నాకు బాగా నచ్చాయి. అండ్ ఇట్స్ కంప్లీట్ అవుట్‌పుట్ అండి. మీకెలా నచ్చింది ఈ మినీ డైనింగ్ టేబుల్? అండ్ దిస్ ఇస్ కంప్లీట్ ఓవరాల్ అవుట్‌పుట్. బై గైస్, సీ యూ, టేక్ కేర్.